బల్కింగ్, వెయిట్ గెయిన్, మజిల్ గెయిన్ అసలు ఏంటి ఇది? ఎవరు చేస్తారు? అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ క్యాలరీస్ డైరీస్ పార్ట్ 14. అసలు వెయిట్ గెయిన్ ఏంటంటే మనం ఓవరాల్ బాడీ మాస్ ఇంక్రీజ్ చేయడం, అంటే మజిల్, ఫ్యాట్, వాటర్ను కూడా ఇంక్రీజ్ చేయడం. అండ్ మజిల్ గెయిన్ ఏంటంటే ఫ్యాట్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ మజిల్ మాత్రమే బిల్డ్ చేయడం. అండ్ బల్కింగ్ ఏంటంటే మనం తినాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తింటూ ఒక లీన్ ఫిజిక్ వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ క్యాలరీస్ పెంచుకోవడమే బల్కింగ్. బల్కింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో బల్కింగ్ గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెసెంట్ వెయిట్ గెయిన్, మజిల్ గెయిన్ గురించి మాట్లాడుకుందాం. అసలు వెయిట్ గెయిన్ ఎవరు చేస్తారంటే ఎవరైతే అండర్ వెయిట్ ఉన్నామని బాధపడుతుంటారో వాళ్ళు మోస్ట్లీ వెయిట్ గెయిన్ అనేది చేస్తారు. అండ్ ఈ మజిల్ గెయిన్ ఎవరు చేస్తారంటే ద పీపుల్ హూ వాంట్ ఎథ్లెటిక్ పర్ఫార్మెన్స్, అంటే ఎథ్లెటిక్ పర్ఫార్మెన్స్ కావాలి, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అనే వాళ్ళు మజిల్ గెయిన్ మీద ఫోకస్ చేస్తారు. అడ్వాంటేజ్ ఆఫ్ వెయిట్ గెయిన్ అంటే వెయిట్ గెయిన్ అవుతాం, అదొక్కటే అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మజిల్ కంటే ఎక్కువ ఫ్యాట్ పుట్ ఆన్ అవుతాం. సో మన మెటబాలిజం ఉంది సేమే ఉంటుంది రిమైన్ గా, అంటే పెరగదు తగ్గదు, ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అవుతున్నాం అని సంతోషం తప్ప అక్కడ ఏమి ఉండదు. అండ్ మజిల్ గెయిన్ ఒక అడ్వాంటేజ్ వచ్చేసరికి మనం మజిల్ బిల్డ్ చేస్తాం, అట్ ఎ టైం స్ట్రెంగ్త్ కూడా బిల్డ్ చేస్తాం. సో దానివల్ల మెటబాలిజం అనేది హై ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మంచి ఫిజిక్ కూడా వస్తుంది మనకు మజిల్ గెయిన్ వల్ల. అడ్వాంటేజ్ ఆఫ్ వెయిట్ గెయిన్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే మజిల్ గెయిన్ అంటేనే టైం, మజిల్ పెరగాలంటేనే టైం కావాలి చాలా. సో దానివల్ల ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. మన పేషెన్స్ ని గట్టి టెస్ట్ చేస్తుంది స్ట్రిక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటాను. రేపటి వీడియోలో మనం బల్కింగ్ అంటే ఏంటి, ఎవరు చేస్తారు, అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ బల్కింగ్, టైప్స్ ఆఫ్ బల్కింగ్ ఏంటో మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ.